జై బజరంగబలి అందరికీ. ఇది చాలా చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇది నా ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ వ్లాగ్. నాకు చిన్నప్పటి నుంచి కూడా కథలు చెప్పడం అంటే చాలా చాలా ఇష్టం. సో, ఒక్కొక్కరికి కాకుండా మొత్తం అందరికీ ఒకేసారి చెప్పటానికి నేను ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా, ఈ వీడియో ద్వారా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, నేను చాలా స్టోరీస్ చెప్తాను. ప్రతి స్టోరీ కూడా కొన్ని సీరీస్ కింద చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అడ్వెంచరస్, సస్పెన్స్ ఇంకా చాలా చాలా రకాలైన జానర్స్‌లో నేను చేస్తాను. అయితే ఇది నా ఫస్ట్ స్టోరీ. ఈ స్టోరీ అనేది తక్షశిల గురించి. మనందరికీ తెలుసు తక్షశిల అనేది మన ఏన్షియంట్ ఇండియాలో ఒక ప్రసిద్ధిగాంచిన ఒక యూనివర్సిటీ. సో, దాని గురించి నేను హిస్టరీని చెప్పకుండా దాన్ని ఒక స్టోరీ ఫార్మాట్‌లో చెప్పటం వల్ల ఈజీగా మన హిస్టరీ గురించి అలాగే గుర్తుపెట్టుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ స్టోరీ క్రియేట్ చేసి ఈ స్టోరీని ఈ వీడియోలో చెప్తాను. ఎపిసోడ్ 1 ఇంట్రడక్షన్ టు ఆరునీస్ జర్నీ. ముందుగా ఈ ఎపిసోడ్‌లో మీరు చూడబోయేది ముఖ్యంగా 2 క్యారెక్టర్స్ వస్తారు. అందులో మొదటి క్యారెక్టర్ ఆరుని. ఆరుని అనేది మెయిన్ క్యారెక్టర్. ఈ మొత్తం స్టోరీ యొక్క సీరీస్‌లో ద మెయిన్ క్యారెక్టర్ ఆరుని. ఆరుని అనే అబ్బాయి ఒక 14 ఏళ్ల ఒక చిన్న కుర్రాడనమాట. ఈ కుర్రాడు వైశాలి అనే ఒక సామ్రాజ్యానికి సంబంధించిన ఒక చిన్న పిల్లవాడు. ఇతని యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో అతను ఒక బ్లాక్ స్మిత్. అంటే ఈ మెటల్స్‌తో వర్క్ చేస్తారు కదా! వాళ్ళనమాట. సో, ఆ ఒక కుటుంబానికి సంబంధించిన ఒక సాధారణ అబ్బాయే ఈ ఆరుని అనే వ్యక్తి. అయితే ఈ ఆరుని అనే వ్యక్తికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. చాలా కామ్‌గా, అందరితో రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడటం, చాలా అడ్వెంచరస్‌గా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకుందామని, రిసర్చ్ చేద్దామని, ఏదైనా కూడా మనకి శోధిద్దామని చాలా 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 అతనికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో, ఈ ఆరుని అనే ఒక అబ్బాయి తక్షశిల యూనివర్సిటీ ఎలా వెళ్తాడు? అక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్‌ని ఎలా కలుస్తాడు? అతను చేయబోయే అడ్వెంచర్స్ ఏంటి? గౌతమ్ బుద్ధుడిని, అలాగే మహావీరుడిని ఎలా కలుస్తాడు? అతని స్టోరీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? ఈ ట్రేడ్ నెట్‌వర్క్ అలాగే మర్చెంట్ నెట్‌వర్క్, ఏన్షియంట్ మర్చెంట్ నెట్‌వర్క్‌లో ఇతను ఒక పెద్ద వ్యక్తి ఎలా అవుతాడు? ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20, 30 ఎపిసోడ్‌లు అవుతాయి. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది కేవలం ఒక స్టోరీయే కాదు. నేను చేసిందేంటంటే నేను చాలా రిసర్చ్ చేశాను. ఏన్షియంట్ ఇండియా అలాగే తక్షశిల యూనివర్సిటీ మన నలంద యూనివర్సిటీ గురించి చాలా రిసర్చ్ చేశాను. సో, ఈ రిసర్చ్ అంతా కూడా మనకి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కింద చెప్తే చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను దీన్ని ఒక స్టోరీ ఫార్మాట్‌లో క్రియేట్ చేసి, ఆ స్టోరీని మీ ముందు పెడుతున్నాను. సో, దీనివల్ల మీకు హిస్టరీ తెలుస్తుంది. అలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట. సో, మనం స్టోరీలోకెళ్ళిపోదాం. ఇంట్రో టు ఆరుని. ఇది ఫస్ట్ చాప్టర్. ఆరుని ఇంతకు ముందే చెప్పినట్టు ఒక సాధారణమైన బ్లాక్ స్మిత్ కుటుంబానికి చెందిన ఒక నార్మల్ అబ్బాయి. అతను ఒక్కడే సంతానం. ఇంక ఎవరూ లేరు. సో, అతను ఒక చిన్న వైశాలి అనే ఒక పెద్ద మహా సామ్రాజ్యంలో ఒక చిన్న ఊర్లో ఒక రివర్ బెడ్ అంటే ఏదైతే నది ప్రవాహ ప్రాంతం ఉంటుందో దాని పక్కన ఒక చిన్న పాక లాంటి ప్రదేశంలో ఇతను వీళ్ళ తల్లిదండ్రులు జీవనం సాగిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏన్షియంట్ ఇండియాలో మనకి 16 సామ్రాజ్యాలుండేవి. 16 మహా సామ్రాజ్యాలుండేవి. వాటిని మహాజానపదాలు అంటారు. వేదిక్ టైమ్స్‌లో వీటిని మహాజానపదాలు అంటారు. అంటే కోసల దేశం, అవంతి దేశం, చేడి దేశం ఇలాగ 16 సామ్రాజ్యాలుండేవి. ఆ 16 సామ్రాజ్యాలలో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వైశాలి అనేది కూడా ఒక సామ్రాజ్యం అనమాట. అయితే ఈ వైశాలి సామ్రాజ్యం చాలా చాలా సుభిక్షంగా ఉండేది. ఎక్కడ చూసినా పంటలు, ఎక్కడ చూసినా మనకి జంతువులు మొత్తం పాడి పంటలు అంటాం కదా! అలా అంతా ఎక్కడ చూసినా సుభిక్షంగా, అందరూ హ్యాపీగా, అందరూ బాగా ఉండేవారమాట. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి అంటే గ్రీకులు, అలాగే అప్పటి రోమన్స్‌కి పూర్వం ఉన్న కింగ్‌డమ్ నుంచి వచ్చేవాళ్ళు, అలాగే ఏన్షియంట్ పర్షియన్స్, మెసొపొటేమియాకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇక్కడ చైనా అంటే అప్పుడు చైనా అనే దేశం లేదు. ట్యాంగ్ డినాసిటీ కానీ, దానికి ముందు క్విన్ డినాసిటీ కానీ, దీనికి సంబంధించిన వాళ్ళు, అలాగే మనకి ఇండోనేషియాకి సంబంధించిన సామ్రాజ్యాలు, అలాగే సెంట్రల్ ఏషియా, అలాగే పూర్వ రష్యాకి సంబంధించిన సామ్రాజ్యాలన్నీ కూడా ఈ సిల్క్ రూట్ ద్వారా రావటం, ఆ సిల్క్ రూట్ ద్వారా డీపర్ ఇండియా అంటే వైశాలి సామ్రాజ్యానికి రావటం అనేది
జరుగుతూ ఉండేది. అలాగే ఇది ఒక ట్రేడింగ్ పోస్ట్. అంటే చాలామంది వర్తకులు ఎన్నో దేశాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడికొచ్చి వాళ్ళ యొక్క సామాన్లు అంటే బార్టర్ సిస్టమ్ అనేది ఒకటి ఉండేదనమాట. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఫర్ సపోజ్ యాపిల్స్ పండించాం. లేదంటే ఏదైనా ఒక జంతువుల్ని మనం పోషణ చేస్తూ ఉండేవాళ్ళం. సో, ఎవరో వర్తకులొచ్చేవారు. వాళ్ళు మనకి మాకు దీన్నిస్తే మేము మీకు తిరిగి ఇదిస్తాము. అంటే ఫర్ సపోజ్ మీరు మాకు యాపిల్స్ ఇస్తే మేము మీకు కత్తులు, కటారాలు ఇస్తాం. అలాగే మీరు మాకు పశువులిస్తే మేము మీకు వీట్ ఇస్తాం. అలా బార్టర్ సిస్టమ్ ఉండేదనమాట. సో, మెల్లిగా బార్టర్ సిస్టమ్ నుంచి మెట్రిక్ సిస్టమ్ అలాగే ట్రేడ్ సిస్టమ్ అనేది అప్పుడప్పుడే అక్కడ ఫార్మ్ అవుతూ జరిగేది. సో, ట్రేడ్ సిస్టమ్ అంటే ఏంటంటే, నేను మీకు యాపిల్స్ ఇస్తాను. మీరు నాకు కత్తులు, కటారాలు ఇలా కాకుండా నేను మీకు యాపిల్స్ ఇస్తాను. దానికి ప్రతిఫలంగా నాకు ఒక కాయిన్ ఇవ్వండి. ఒక గోల్డో లేదా సిల్వరో, ప్లాటినం ఏదో ఒక నాకు కాయిన్ ఇవ్వండి. సో, ఈ కాయిన్‌ని నేను ఎక్కడైనా వాడుకొని నాకు కావాల్సిన వస్తువు నేను తీసుకుంటాననే ఒక సిస్టమ్ ఈ ట్రేడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ సిస్టమ్ అనేది ఎర్లీ సిస్టమ్స్ అనమాట. చాలా ఎర్లీ స్టేజెస్‌లో ఉంది. ఆ ఫార్మ్ అవుతున్న సిస్టమ్‌లో అనమాట. ఓకేనా? సో, ఈ సెటప్‌లో ఈ వైశాలి సామ్రాజ్యంలో ఆరుని అనే ఈ అబ్బాయి ఏం చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఈ స్టోరీ అన్నిటికి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో, బ్యాక్ టు ద స్టోరీ వచ్చేస్తే ఏమైందంటే, ఈ ఆరుని అనే అబ్బాయి నీట్‌గా అతని ఫ్యామిలీ, అతను తల్లిదండ్రులు నీట్‌గా కలిపి హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బ్లాక్ స్మిత్‌తో చిన్న కుటుంబం కాబట్టి ఆ మొత్తం ఆల్మోస్ట్ విలేజ్ ఏదైతే ఉందో, ఆ విలేజ్ అంతా కూడా ఇదే ఫార్మాట్‌లో ఉంటారనమాట. అంటే బ్లాక్ స్మిత్స్ యొక్క విలేజ్ అనమాట. పూర్వం ఏం జరిగేదంటే, కులాలు అనేవి ఏమి ఉండేవి కాదు. కాకపోతే ఎవరైతే ప్రొఫెషన్స్ ఉంటారో, ఆ ప్రొఫెషన్స్ అందరూ ఒక చోట ఉండటం అనేది ఆనవాయితీ. అంటే ఫర్ సపోజ్ సోల్జర్స్ అందరూ కూడా ఒక బ్యారక్స్ అనే ఒక ఈ ప్లేస్‌లో ఉండేవారు. సో దట్ ఏదైనా గమ్ముని యుద్ధ సమయానికి కానీ, లేదంటే ఏదైనా సెక్యూరిటీ థ్రెట్స్ వస్తే అందరూ కూడా ఒకేసారి వచ్చి దాడి చేయడానికి, లేదంటే డిఫెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక చోట ఉండేవారు. అలాగే కమ్మర్లు అంటే ఇప్పుడు మట్టి కుండీలు అవన్నీ చేసేవాళ్ళు కూడా ఒక చోట ఉండేవారు. సో దట్ ఎవరైనా ఆ పలానా వస్తువు లేదంటే ఆ సామాను కావాలంటే అక్కడికి వెళ్ళి అది తీసుకోవటానికి ఈజీగా ఉండేదనమాట. సో, అలా ప్రతి ప్రొఫెషన్‌కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లేస్‌లో ఉండేవారు. అలాగే ఈ బ్లాక్ స్మిత్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఈ విలేజ్‌లో ఉండేవారనమాట. బ్లాక్ స్మిత్స్ యొక్క విలేజ్. సో సో, ఈ విలేజ్‌లో ఈ కుటుంబం చాలా హ్యాపీగా పొద్దుట లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటూ వాళ్ళ యొక్క పని ఎంజాయ్ చేస్తూ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, ఊరు వాళ్ళతో బాతాకాని కొట్టుకుంటూ చాలా 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 హ్యాపీగా ఉండేవారనమాట. అయితే ఈ ఆరుని అనే అబ్బాయి 14 ఏళ్ళు. ఇతను ఇంకా ఏంటంటే ఇప్పుడిప్పుడే ట్రేడ్ నేర్చుకుంటున్నాడు. సో, ఒకప్పుడు మన ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉండేదంటే, ఒక ఏజ్ ఒచ్చాక అంటే ఒక 10 ఇయర్స్ దాటాక అబ్బాయిలు వాళ్ళ యొక్క వృత్తి ఏదైతే కుల వృత్తి అంటారు. ఇప్పుడు మనం కుల వృత్తి అంటాం. అప్పుడు కుటుంబ వృత్తి అనుకుంటే, ఆ వృత్తికి సంబంధించిన ట్రేడు లేదా మెళకువలు లేదంటే టిప్సు ఎలా చేయాలి మొత్తం అంతా కూడా అప్పటి నుంచి నేర్చుకుంటూ ఉండేవారు. ఆళ్ళ ఫ్యామిలీలోనే ఆ ట్రేడ్ సీక్రెట్స్ అన్నీ ఉండేవి. ఎప్పుడు కూడా వాళ్ళు బయటికి చెప్పేవారు కాదు. ఏదైతే ట్రేడ్ సీక్రెట్స్ ఉన్నాయో అవి జనరల్‌గా బయటికి చెప్పరనమాట. సో, వాళ్ళంతట వాళ్ళే ఈజీగా తెలుసుకొని వాళ్ళ కుటుంబం ద్వారా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, అలాగే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, లేదా వాళ్ళ మామయ్యో, బాబాయ్యో ఇలా వీళ్ళ దగ్గర నుంచే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిలో ముందుకు వెళ్తూ ఉండేవారనమాట. అయితే ఆరుని అనేవాడు కొంచెం 14 ఏళ్ళొచ్చిందంటే ఆల్మోస్ట్ అతనికి మెళకువలు తెలియటం కానీ, లేదంటే వర్క్ చేయటం కానీ నేర్చుకుంటూ ఉంటాడనమాట. సో, ఆరుని కొంచెం తెలివైనోడు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ నుంచే అతను నేర్చుకోవటం, అందరూ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవటం, మెళకువలు తెలుసుకోవటం, అందరి దగ్గరికి వెళ్ళి బాబాయ్ అదేంటి, మామయ్య ఇదేంటి, తాతయ్య అదేంటి అని మొత్తం అన్నీ తెలుసుకొని అతనికి చాలా ఇంట్రెస్ట్. ఈ ఆరుని అనే అబ్బాయికి చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, అందరి దగ్గర తెలుసుకొని, అన్ని మెళకువలు నేర్చేసుకొని, మొత్తం అంతా కూడా వాళ్ళ ఫాదర్‌కి హెల్ప్ చేయటం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మనకి ఒక మెటీరియల్ తయారు చేశారు, ఒక ప్రోడక్ట్ తయారు చేశారంటే ఏం చేయాలి? కేవలం తయారు చేస్తే సరిపోదు గదా! దాన్ని వెళ్ళి ఎక్కడో ఒక చోట అమ్మగలగాలి. సో, సేల్స్ అండ్ మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా ఉండాలి. అయితే ఎవరైతే ఊరు జనాలుంటారో జనరల్‌గా ఊరు జనాలందరూ కూడా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అంటే ఒక లీడర్ కింద సెలెక్ట్ చేసుకొని లేదంటే ఒక ఎలా అంటారంటే ఒక మిడిల్ మ్యాన్ అనుకుందాం. ఒక మిడిల్ మ్యాన్‌ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళందరూ కూడా వీళ్ళ సామాన్లందరూ అతనికిస్తే అతను
మన ట్రేడింగ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక సంత అనుకోండి. ఒక సంత దగ్గరికి వెళ్ళి అతను సామాన్లన్నీ పెట్టి అతను అమ్మి ఆ డబ్బులు లేదంటే ఆ వస్తువులు అంటే ఆ అమ్మిన ద్వారా వచ్చిన ఏదైతే ఉంటాయో వాటన్నిటిని అతను తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఊర్లో జనాలకి అతను ఇస్తా ఉండేవాడు. సో, ఇలాంటి సిస్టమ్ ఉండేదనమాట ఒకప్పుడు మొత్తం అంతా. ఇప్పటికి మనం చూస్తే మోడర్న్ ట్రేడింగ్‌లో కూడా అలాగే ఉంటుంది. సో, అందరూ కలిపి ఒక దళార్‌కిస్తాడు. దళారు వెళ్లి అమ్ముకుంటాడు. ఆ ప్రాఫిట్స్ వచ్చిన దాంతో అతను ముందు పంచుకోవటం. అంటే ఈ సిస్టమ్ అనేది జనరల్‌గా ఉంటుంది. అది ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఉండేదనమాట. సో, ఇక్కడ ఏంటి ఈ ఊర్లో ఆల్మోస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మొత్తం అన్ని మెళకువలు తెలిసేసుకున్నాడు. ఆరుని అనే ఈ అబ్బాయి అన్ని విషయాలు తెలిసేసుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అతనికి అన్నీ తెలుసు ఇప్పుడు. ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. అండ్ తెలివైనోడు. హి ఈస్ ఎ గిఫ్టెడ్ ప్రాడిజీ. ప్రాడిజీ అంటే ఏంటి? చిన్నప్పటి నుంచే కూడా అతను గిఫ్టెడ్ అనమాట. అంటే ఏ విషయం అయినా ఏకసంతాగ్రహి. మొత్తం ఫస్ట్ ఒకసారి చూస్తే ఇంకా తెలుసుకోవటం. మన స్వామి వివేకానందలాగా ఒక్కసారి చూస్తే మొత్తం కనిపెట్టేస్తాడనమాట. సో, అలా కనిపెట్టాడు. బానే ఉంది. అంతా కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, తర్వాత ఏంటి అతనికి ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం, అడ్వెంచరస్ అంటే ఏదో నేర్చుకోవాలన్న జీల్ ఉంది అతనికి. అంటే గిఫ్టెడ్ కదా ఇంకా. సో, మన మెయిన్ క్యారెక్టర్ అది హీరో క్యారెక్టరు. సో, ఫ్యూచర్‌లో ఈ యొక్క క్యారెక్టరైజేషన్ వల్ల ఇంకా అతను ఎదుర్కోబోయే సమస్యలు కానివ్వండి, లేదంటే అతను సాల్వ్ చేయబోయే సొల్యూషన్స్ అన్నీ కూడా దీనికి బేస్ అనమాట. సో, బ్యాక్ టు ద స్టోరీ. ఈ అబ్బాయికి ఇదంతా తెలుసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి, "నాన్నగారు మీరు కొంచెం నాకు ఇవన్నీ తెలుసుకున్నాను. బట్ దీన్ని ఎలా అమ్ముతారు? దాని నుంచి వస్తువులు ఎలాగొస్తాయి? ఈ టెక్నిక్స్ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది" అని అతను చెప్తాడనమాట. వాళ్ళ నాన్నగారు, "సరే ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకసారి మనం దల్లారి గారి దగ్గరికెళ్ళి మాట్లాడదాము. ఆయన నిన్ను తీసుకెళ్తారు మార్కెట్‌కి. నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది" అని అంతా అనుకుంటారనమాట. సో, ఒకరోజు మొత్తం పనంతా అయిపోయాక ఒక సాయంత్రం ఊరంతా కలిపి బాతాకాని కొట్టుకుంటారు గదా! సో, బాతాకాని కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఈరోజు నేను ఇది చేశాను, ఈరోజు నేను ఇది చేశాను. మెటలర్జీ గురించి ఏన్షియంట్ ఇండియాలో చాలా తెలిసేదనమాట. అంటే ఇప్పుడు మీరు రస్ట్ పట్టకుండా క్రియేట్ చేయటం మెటల్ ఎలా క్రియేట్ చేయొచ్చు. వాటర్‌లో వెళ్ళినా కూడా ఎక్కడ కూడా నాచు పట్టకుండా క్రియేట్ చేయగలిగే మెటల్స్ గురించి ఇలా డిఫరెంట్ మెటలర్జికల్ టెక్నిక్స్ గురించి ఇప్పుడైతే పోయింది గానీ, అప్పుడు చాలా తెలుసనమాట. సో, ధాతు శాస్త్రం అనేవారు. అంటే అటామిక్ రిలేటెడ్ అంటే మెటలర్జీకి రిలేటెడ్ మొత్తం అంతా అంటే మెటల్ సంబంధించిన యాటమ్స్ గురించి స్టడీ అనమాట ధాతు శాస్త్రం. సో, ఇవన్నిటి గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉండేవారు. అంటే ఇంప్రూవ్ ఎలా చేయాలి? ఇప్పుడు ఈరోజు నేను కాపర్ ఇంత కంటెంట్ యూజ్ చేయటం వల్ల నాకు ఇలాగొచ్చింది. అదే కాపర్ నేను 10% బదులు 12% యూజ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దామా? అలా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉండేవారు. అంటే అంత సైంటిఫిక్ పూర్వీకులనమాట మన వాళ్ళందరూ అంత సైంటిఫిక్‌గా ఆలోచిస్తుండేవారు. సో, ఇప్పుడేంటి ఆళ్ళందరూ అలాగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దళారి గారు కూడా ఆయన పని ఏదో అయితే ఆయన చూసుకొని ఆయన వచ్చి కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారనమాట. అప్పుడు మన ఆరుని గారి నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి "అయ్యా ఇలాగ మా వాడు ఇలాగా మీతో పాటు వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాడు. మీరు కొంచెం నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే సంత అంటే ప్రతి వారం జరిగేదాన్ని సంత అంటారు. సో, అప్పట్లో ఏంటంటే ప్రతి వారం కూడా వాళ్ళు మొత్తం అంటే ఇప్పుడు ఈ పాటరీ చేసేవాళ్ళు, అలాగే మెటలర్జీ చేసేవాళ్ళు, అలాగే బట్టలు నేసేవాళ్ళు, అలాగే పంటలు పండించేవారు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వస్తువులు, వాళ్ళ సామాన్లు ఏవైతే ఉంటాయో అవి ఈ సంత దగ్గర తీసుకెళ్ళి అమ్ముతూ ఉండేవారు. కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటారు, అమ్ముకునేవాళ్ళు అమ్ముకుంటూ ఉండేవారనమాట. సో, మన దళారి గారిని, "అయ్యా! మరి మా వాడికి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది. మీరు కొంచెం ఏవైనా మీతో తీసుకెళ్ళి మీ మెళకువలు అవి నేర్పిస్తే బావుంటుందంటే" "అయ్యో! తప్పకుండా. మన దాంట్లో రేపొద్దుట ఖచ్చితంగా ఒకటి రావాలి కదా! సో, మీ వాడు ఇప్పటి నుంచి నేర్చుకుంటానంటే ఇంక అంతకన్నా ఏముంది." అంటే ఊరోళ్ళందరికీ తెలుసు ఆరుని గురించి. మనోడు చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటాడు. ఏదైనా కూడా ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తాడు, మంచిగా ఆలోచిస్తాడు, ధర్మబద్ధంగా ఉంటాడు అనే విషయం అందరికీ తెలుసు. సో, ఖచ్చితంగా ఆ ట్రేడ్ సీక్రెటు ఖచ్చితంగా అంటే తర్వాత జనరేషన్స్‌కి వెళ్ళాలి కాబట్టి, అతన్ని నాతో పాటు నేను తీసుకెళ్ళి అన్నీ నేర్పిస్తాను. సో, మన వాడిని మనం ట్రైన్ చేద్దామని అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారనమాట. సో, ఆరుని కూడా చాలా సంతోషిస్తాడు. ఆహా! నాకు చాలా విషయాలు తెలుస్తాయని. సో, ఆరునికి ఇక్కడ ఒక మైండ్‌సెట్ ఉంటుంది. ఆ మైండ్‌సెట్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు ప్రతీదీ అతనికి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటది. అంటే అసలు ప్రతి విషయం గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించి అది ఎలా ఉంటుంది? ఏంటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? లేదంటే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ప్రతీది తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటదనమాట. సో, ఈ కుతూహలం వల్లే అతను సామాన్లు ఎలా తయారు చేస్తారు? ఒక వస్తువు ఎలా తయారు చేస్తారు? అంతా అర్థమైంది. కానీ దాన్ని ఎలా అమ్ముతారు? దాన్ని ము య తి తిరిగి ఎలా తీసుకొస్తారు? ఇవన్నీ తెలీదు. సో, అతను చాలా సంతోషపడతాడు ఆ రోజు. అరే! నన్ను దళారు గారు తీసుకెళ్తారు. హ్యాపీగా నేను అన్నీ తెలుసుకోవచ్చు అది ఇది అని.
సో నెక్స్ట్ ఆ రోజు రానే వచ్చింది. దళారి గారు, "అమ్మ అరుణి పద మనిద్దరం కలిసి వెళ్దాము. సామాన్లన్నీ పట్టుకొని వెళ్దాము. మనం అమ్ముదాము. నువ్వు కూడా తెలుసుకుందువు గాని ట్రేడ్ సీక్రెట్స్" ఇవన్నీ చెప్పి. సో తీసుకెళ్ళే ముందు కొన్ని సూచనలిస్తారు. సూచనలంటే ఏంటంటే జనరల్‌గా నేను చేసేది నువ్వు చూడు అంతే. కానీ నువ్వు ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకు అంటే గమ్మున నీకు తెలిసి తెలియక ఏదైనా విషయం చెప్పేస్తే ఆ ట్రేడ్ సీక్రెట్ అనేది వెళ్ళిపోతుంది. సో నువ్వెప్పుడూ కూడా ఏ విషయం కూడా చెప్పొద్దు. మెల్లిగా నేనేం చెప్తానో చూసి, మెల్లిగా నేర్చుకొని, ఆ తర్వాత నన్నడిగి ఈ విషయం చెప్పచ్చా? చెప్పకూడదా? అని తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్ళటం మంచిదని చెప్తారు. ఆరుని కూడా సరేనండి. మీరెలా చెప్తే అలాగా అని చెప్పి అతను కూడా ఆయనతో ఉంటానమాట. అంటే ఏం లేదు. ఇక్కడేంటంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ట్రేడ్ సీక్రెట్స్ అనేవి జనరల్‌గా బయటికి పోకోకుండా ఈ ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు వారికి ఈ సీక్రెట్లు, ఈ జాగ్రత్తలు తీసుకునేవారన్నమాట. ఇంకా చాలా ఏన్షియంట్ టెక్నిక్స్ ఉండేవి. అంటే జస్ట్ హ్యాండ్ సిగ్నల్స్‌తో, ఐ సిగ్నల్స్‌తో ట్రేడ్ సీక్రెట్స్ అనేవి లేదంటే మెసేజింగు, ఈ బార్గెయినింగ్ ఇవన్నీ ఎలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళేవి ఇవన్నీ కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం. ఇవన్నీ నిజంగా ఇప్పటికి రికార్డెడ్ దీంట్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం స్టోరీ ఫార్మాట్‌లో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఇప్పుడు ఆరుని దళారి గారు వెళ్తారు. నీట్‌గా ఆహ్, ఒక ఎద్దుల బండి కట్టుకొని మొత్తం సామాన్లన్నీ పెట్టుకొని వాళ్ళు వెళ్తారనమాట. ఏదైతే పట్నం ఉంటుందో వైశాలికి సంబంధించిన మెయిన్ పట్నం అయితే ఏదైతే ఉందో మహానగరం అంటే ఇప్పుడు క్యాపిటల్ సిటీ లాగా అనమాట. సో, ఆ క్యాపిటల్ సిటీకి వీళ్ళిద్దరూ వెళ్తారు మొత్తం సామాన్లన్నీ పట్టుకొని. ఆఫ్‌కోర్స్ ఇంకో ఇద్దరు, ముగ్గురు హెల్పర్స్ ఉంటారు. బట్ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే దళారి, ఆరుని. సో, వీళ్ళెళ్తారు. వెళ్తూ దారిలో పచ్చగా ఎక్కడ చూసినా పంటలు, పొలాలు, ఎక్కడ చూసినా ఎద్దులు, ఎక్కడ చూసినా గుర్రాలు, ఆ! పక్షులు మొత్తం అంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఎందుకంటే ఏన్షియంట్ ఇండియా ఎంతో బాగుండేది. ఎక్కడ పడితే అక్కడ నీట్‌గా ప్లేసెస్ అనేవి మనం చెత్త చేసేవారు కాదు. యాక్చువల్‌గా ధర్మం 4 పాదాలు, ఒక పాదం శౌచ్యం గురించి. అంటే చాలా నీట్‌గా ఉండటం అనేది ఒక మెయిన్ మోటో. సో, అప్పుడు చాలా నీట్‌గా ఉండేవారు జనాలు. అంత పరిశుభ్రంగా ఎప్పుడూ కూడా నీట్‌గా ఉండటం, పరిశుభ్రాలను నీట్‌గా ఉంచటం, రోడ్డు మీద చెత్త చెదారం వేయకుండా ఇది మన దేశం, మన ప్రకృతి, మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అంత నీట్‌గా ఉండేవారు. సో, ఆరుని ఏంటి ఫస్ట్ టైమ్ ఊరు దాటి అతను ఒక ప్లేస్‌కి వెళ్తున్నాడు. సో, అతను అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. అతనేంటి అసలు ఎక్కడ చూసినా ఏంటి ఇంత పచ్చగా ఉంది, ఎక్కడ చూసినా మనుషులేంటి ఇంత సంతోషంగా ఉన్నారు, మంచి మంచి బట్టలేసుకుంటున్నారు, సుగంధ ద్రవ్యాలు వేసుకుంటున్నారు, మంచి మంచి వాసనలొస్తున్నాయి. అలా వెళ్తూ దారి మధ్యలో కొన్ని కొన్ని సత్రాలు ఉండేవి. ధర్మ సత్రాలు అంటాం కదా! ధర్మ సత్రాల్లో వాళ్ళు వెళ్ళి అయ్యా భోజనం అంటే భోజనం పెట్టేవారు. అసల భోజనం ఏంటి? ఉచితంగా పెట్టడం ఏంటి? ఎంత నీట్‌గా అంటే ఎన్ని రకాల ఫుడ్స్ పెడుతూ ఉండేవారు. తినపోతే ఊరుకునేవారు కాదు. మనకి తెలుసు కదా! గోదావరి అటు సైడ్ ఇప్పటికి కూడా మనం తినకపోతే వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారు. సో, అప్పుడు ఏంటంటే సుభిక్షం. ఎక్కడ చూసినా మనకి సుభిక్షం కాబట్టి ఎవరైనా అతిథి వచ్చి ధర్మసత్రంలో ఉంటే అతను తినకపోతే ఈళ్ళు ఫీల్ అయిపోయేవారు. సో, నీట్‌గా తిండి పెట్టడం. ఆళ్ళు తింటే హ్యాపీగా చూడటం, వాళ్ళకింకా ఏమైనా కావాలంటే వాళ్ళకి ఇదివ్వటం. సో, అతిథి దేవో భవ ద నీట్‌గా అతిథులను చూసుకోవటం. సో, మన దళారి గారు అలాగే ఆరుని కూడా ఇలా ఒక ధర్మసత్రానికొచ్చి అలా భోజనం అడగగానే భోజనం ఎంత కావాలంటే అంత భోజనం పెట్టడం. చిన్న పిల్లోడు కదా! స్వీట్స్ లడ్డూలు కానీ, ఇలా జిలేబీలు కానీ, జాంగ్రీలు కానీ, ఇంకా చాలా రకాల స్వీట్స్ అన్నీ కూడా పెట్టి, ఇది బావుందా తిను, ఇది బావుందా తిను అని అంటే అందరూ ఇప్పుడు మధ్యాహ్నం టైం ఏంటంటే అందరూ పని చేయరు కదా! అందరూ కూడా వచ్చి ఒక చోటగుంటారు. ఎలాగో ధర్మసత్రం కూడా జనరల్‌గా అందరూ వచ్చే చోట పెడుతూ ఉండేవారు. సో దట్ ఫుడ్ అనేది షేర్ చేసుకోవచ్చని. సో అందరూ వచ్చి ఇదిగో ఈరోజు ఒక చిన్న పిల్లోడొచ్చాడు. కొత్తగా ఊరు నుంచి బయటకొచ్చాడు. మనోడికి ఫుడ్ పెడదాం. మన గురించి 10 మందికి చెప్పుకోవాలి ఆళ్ళ ఊర్లో అని చెప్పి ఫుడ్ పెడతా, నీట్‌గా స్వీట్స్ అన్నీ పెడతా, బావుందా లేదా అన్నీ చెప్తూ ఉండేవారనమాట. అలాగే పానీయాలు, చెరుకు రసం కానివ్వండి, లేదంటే మ్యాంగో జ్యూస్ కానివ్వండి, అలా బోలెడు రకాల జ్యూస్‌లు ఇవ్వటం. సో ఆరునికి అనిపించేది. అరే! ఏంట్రా అసల ఇంత బాగా చూసుకుంటున్నారు. మా ఊరోళ్ళే కాదు అందరి ఊర్లో ఇలాగే ఉన్నారనమాట అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాడు. అప్పుడేంటంటే నీట్‌గా వాళ్ళు భోంచేసి అంతా చేసి ఒక గంట, 2 గంటలు విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరేవారనమాట మార్కెట్‌కి. ఎందుకంటే చీకటి పడే లోపలే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పుడు ఏంటంటే బెడదుండేది. దొంగలనేది అప్పుడే కాదు ఎప్పుడూ థీవ్స్, ఈ దోచుకునే వాళ్ళు ఎప్పుడూ ఉండేవారే. ఇప్పటికి ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. సో, ఆ దోచుకునే వాళ్ళు, ఈ దోపిడీదారులు, దారి దొంగలు ఉంటారు కాబట్టి, మనం అంటే సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపల మనం నగరానికెళ్ళిపోతే మనకంటూ ఒక ప్లేస్ ఇస్తారు. ఆ ప్లేస్‌లో మనం ఉండొచ్చనే ఉద్దేశంతో దళారి గారు సరే మనం పదండి బయలుదేరదాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అవుతారు.
అలా స్టార్ట్ అవుతూ మెల్లిగా పల్లెటూర్లు కాస్త చిన్న చిన్న టౌన్స్‌లోకి వెళ్ళటం మొదలెట్టింది. చిన్న చిన్న టౌన్స్‌లో ఏంటంటే ఎక్కడ చూసినా ఎవరో ఒకళ్ళు ఏదో పని చేస్తూ ఉండేవారు. కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఉండేవి. ఆరుని ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతుండేవాడనమాట. అరే! ఏంటి ఈళ్ళింత మోడర్న్‌గా ఉండేవారు. అంటే అప్పటి కాలంలో వాళ్ళకి మోడర్న్ అనమాట. కత్తులు చాలా డిజైన్స్ కొత్తగా ఉండేవి. ఇదంతా చూసి మనోడు బ్లాక్ స్మిత్ ఫ్యామిలీ కదా! కత్తులు డిజైన్స్ అన్నీ చూసి అరే! బావున్నాయి. ఈ డిజైన్స్ మనకి ఉంటే బావున్ను అనే ఉద్దేశం. అంటే చిన్న పిల్లోడు కదా! అన్నీ ఆలోచిస్తూ ఉండేవాడనమాట. అలాగే ముందుకు అలా అలా వెళ్తూ ఉంటే కొంతమంది ఇప్పుడు పాటరీ చేసేవాళ్ళు రకరకాల పాటరీ అంటే అప్పటికొచ్చి అతను టెర్రకోటా ఈ ఎర్రమట్టి పాటరీ చూసేవాడు. కానీ అక్కడేంటి మొజాయిక్ వేరు డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్‌తో అబ్బా! భలే ఉందని అలా చైనా నుంచి అప్పుడు వచ్చే ఈ ఎమరాల్డ్ టైప్, జూ జేడ్ టైప్ పాటరీ ఇవన్నీ చూసి ఆహా! ఓహో! అనుకుంటూ అలా ముందుకెళ్తూ భాష కూడా మారటం మొదలైంది. అప్పటికొచ్చి అతను ఒక భాష మాత్రం తెలుసు. సంస్కృతం కొంచెం కొంచెం పాలి అని ఉండేది. ప్రాకృత్, పాలి ఇవి ఏన్షియంట్ ఇండియన్ లాంగ్వేజెస్. అవి కాకుండా ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్. ఎందుకంటే అతను నగరానికి దగ్గరికెళ్ళే కొద్దీ ఏంటి ఎక్కడెక్కడి నుంచో ట్రేడర్స్ ఎవరైతే వస్తారో అందరూ కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండటం, ఆ నగరాల్లో ఉండటం జరగటం వల్ల ఏమైంది అతను కొత్త కొత్త లాంగ్వేజెస్, కొత్త కొత్త సైన్ బోర్డ్స్ ఆ! అవన్నీ కూడా అతను చూడటం జరిగిందనమాట. సో, అలా అలా మెల్లిగా ఎళ్తుంటే అక్కడ సడెన్‌గా ఒక పెద్ద గోడ చూసాడు. రాతితో కట్టిన పెద్ద గోడ. అది ఆల్‌మోస్ట్ సూర్యుడిని కప్పేసే అంత గోడుంది. అరే! ఏంటి ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఏంటిది అని చెప్పి అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఫస్ట్ టైము చిన్న పిల్లోడు 14 ఏళ్ళు. అతనికి అప్పటికొచ్చి అతను ఊరు తప్ప ఇంకించి అసలు ఏమీ చూడలేదు. అలాంటిది ఒకేసారి అంత పెద్ద కోట అంటే గోడ. అది కోట కాదు. ఆ నగరానికి సంబంధించిన ఒక పెద్ద గోడ. చూసేసరికి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఏనుగులు తిరుగుతున్నాయి కింద, మావిటి వాళ్ళు తిరుగుతున్నారు, గుర్రాల మీద సైనికులు తిరుగుతున్నారు, భటులున్నారు. ఫస్ట్ టైమ్ భటులను చూడటం, సైనికులను చూడటం. అప్పటికొచ్చి ఏదో ఊర్లో ఒకలో ఇద్దరు సైనికులు ఉండేవారు కానీ, ఇంకా ఇంతమంది ఒకేసారి చూడటం, వాళ్ళందరూ కూడా ఒక లైన్‌లో ఒక పద్ధతి ప్రకారం వెళ్ళటం. అంటే ట్రైనింగ్ ఉంటుంది గదా! ఎప్పుడు కూడా మహానగరాల దగ్గరలోనే వాళ్ళు ట్రైనింగ్ అది చేసుకుంటూ ఉండేవారు సైనికులు. సో, దానివల్ల అన్నీ చూడటం ఎంత ఆశ్చర్యపోయాడంటే అంత ఆశ్చర్యపోతూ ఉండేవాడనమాట. సో, మెల్లిగా అతను ఎళ్ళేసరికి ఆ కోట చూసి అద్భుతం అని అనుకుని, ఎంత బావుందని అనుకుని అంతా చూస్తూ ఉండాడు. సో, కోటకి అతను ఇంకా ముందుకెళ్ళే లోపులు సైనికులు అక్కడ ఆపేసి మీరు ఎవరు? మీరేంటి? మీ డాక్యుమెంట్ ఏవైనా ఉంటే డాక్యుమెంటు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ పని మీద వచ్చారు? అన్నీ చెక్ చేస్తుండేవారు. ఇప్పుడే కాదు ఇమిగ్రేషన్ అనేది ఎప్పుడూ ఉండేది. అప్పుడు సిటీ టు సిటీ కూడా ఉండేది. ఎందుకు? ఎవరు పడితే ఆళ్ళు ముష్కరులో లేదంటే ఇంకా ఎవరో పక్క రాజ్యం వాళ్ళు కాకుండా ఏదో పర్పస్ కోసం వచ్చిన వాళ్ళ ట్రాక్ చేసుకోవటానికనమాట. అప్పుడు కూడా ట్రాకింగ్ సిస్టమ్ ఉండేది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉండేది. సో, ఆ ట్రాకింగ్ సిస్టమ్ అంతా భాగంగా వీళ్ళెప్పుడైతే ఎంటర్ అయ్యారో సైనికులు ఆపి అప్పటికి దళారి రోజు వస్తాడు కాబట్టి తెలుసు. దళారి అందరికి ఆల్‌మోస్ట్ సైనికులందరికీ ఆ గేట్ దగ్గర ఉండే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ అందరికీ తెలుసనమాట దళారి. వస్తూ అందరిని పలకరిస్తూ, "ఇదిగో నువ్వు లాస్ట్ టైమ్ ఇది అడిగావు కదా! ఇదిగో ఇది తీసుకో" అని చెప్పి గిఫ్టుల కింద అంటే బ్రైబరీ అనలేము. కాకపోతే గిఫ్టుల కింద ఒక చిన్న వస్తువులు, చిన్న ఇది అంతా ఇస్తూ ఉండేవాడనమాట. వాళ్ళు కూడా సైనికులు హ్యాపీగా అదంతా కూడా ఉండేవారు. అయితే ఎంత గిఫ్ట్ ఇచ్చినా కూడా డాక్యుమెంటేషనే. సో, డాక్యుమెంట్ అనేది ఉండేది. ప్రతి ఊరు నుంచి కూడా వాళ్ళకి ఒక డాక్యుమెంట్ ఉండేది. ఆ డాక్యుమెంట్ మీద ఈ సీల్ ఉండేదనమాట. రాయల్ సీల్ ఉండేది. అంటే రాజులు వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సీల్ ఏస్తారు. ఆ సీల్ దేనికి? మీరు ఈ ప్లేస్‌కొచ్చి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని చెప్పటానికి అంటే మీకు పర్మిషన్ కిందనమాట. సో, ఆ సీల్‌కి సంబంధించిన ఒక లెటర్ చూపించి ఇదిగో అంటే రాజముద్రకు సంబంధించిన ఆ పత్రం చూపించి, ఇదిగో నాకు పర్మిషన్ ఉంది అని చెప్పి మామూలుగా ఆల్రెడీ రోజు అంటే ప్రతి వారం వచ్చేవాడు కాబట్టి తెలుసు. అంతా ఓకే. ఇదిగో రికార్డ్ చేసుకోండి. పలానా వ్యక్తి వచ్చాడు, ఎంటర్ అయ్యాడు అని చెప్పి రాసుకున్నారు. అలాగే ఆరునిని చూసి ఈ కొత్త అబ్బాయి ఎవరు? ఫస్ట్ టైమ్ చూస్తున్నామంటే దళారి గారు ఇదిగో ఇతని పేరు ఆరుని. మా ఊరికి సంబంధించిన అబ్బాయి. కొత్తగా నేర్చుకోవటానికి ఇవన్నీ చూడటానికి వచ్చాడు అంటే మన సోల్జర్స్ అంటే సైనికులు ఎవరైతే ఉన్నారో చిన్న లడ్డూలు టైపు ఇచ్చి, "ఇదిగో బాబు తీసుకో" అని ఇచ్చేవారు. అంటే జనరల్‌గా చిన్న పిల్లలకేంటి మిఠాయిలంటే ఇష్టం కదా! అప్పుడు చాక్లెట్స్ ఉండేవి కాదు. అందుకే మిఠాయిలు ఇచ్చేవారు. ఎందుకంటే అందరూ కూడా ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. అప్పుడు ఏంటంటే ఈ రూడ్‌గా లేదంటే ఎవరితో పడితే ఆడితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేది కాదు. నిజంగా అవసరమయ్యి ఒక శత్రువుని ఎదుర్కోవాలంటేనే వీళ్ళు రూడ్‌గా ఉండేవారు.
కానీ మన ఏన్షియంట్ ఇండియాలో అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఎప్పుడు కూడా. సో చిన్నపిల్లాడు ముద్దు చేయటం అలవాటు. సో అలాగా కొంచెం ఇచ్చి ఇదిగో బాబు తీసుకో అంటే అతను కూడా తీసుకొని సరేనండి ధన్యవాదాలు అని చెప్పి అలా అందరూ కలిపి ముందుకెళ్ళారు. ఇక్కడ కోట లోపలికెళ్ళే ముందు ఆ పెద్ద గేటు, ఆ గేట్ అంతా ఏంటి, ఆ వుడెను, ఐరన్ ఫ్రేమ్స్ అంతా చూసి ఆశ్చర్యపోయాడు. అరే! వుడెన్‌కి ఇంతింత ఐరన్ ఫ్రేమ్సా? ఎందుకంటే అతను చూడండి ఓన్లీ మెటల్ గురించే ఎక్కువ చూస్తున్నాడు. ఎందుకంటే అతను స్వతహాగా ఆ మెటల్ ఏంటి, అది ఏంటి అసలు దీని గురించే కదా అతను మొత్తం అంతా అతని ఫ్యామిలీ అంతా. సో, ఆటోమేటిక్‌గా దాని మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉండేవాడు. ఆ హింజెస్ ఎలా పెడతారు అదంతా కూడా చూస్తే చాలా ఆశ్చర్యపోయి డోర్ తెరుచుకోవటం, అతను లోపలికెళ్ళటం అంతా కూడా అతను అబ్జర్వ్ చేస్తుండేవాడనమాట. సో, ఎప్పుడైతే ఆ లోపలికెళ్ళాడో ఇంకా అతను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు? ఎక్కడ చూసినా మంచి మంచి ఇల్లులు అన్నీ కూడా రాతి కట్టడాలు. రాతి కట్టడాలంటే అసలు చాలా మంచివి. అంటే ఇప్పుడు మీరు పూరి గుడిసెకి, రాతి కట్టడానికి చాలా తేడా ఉంటది కదా! పూరి గుడిసె అంటే మట్టితోనో లేదంటే ఈ వీటితోనో చేస్తారు. కానీ రాతి కట్టడం అంటే మీరు అసలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ పెద్ద పెద్ద టెంపుల్స్, పెద్ద పెద్ద జైన్ టెంపుల్స్ ఇవన్నీ చూసి అసల ఎంత ఆశ్చర్యపోయాడంటే అంత ఆశ్చర్యపోయాడు. అరే! ఎంత బావుంది, ఎంత అద్భుతంగా ఉంది లోపల అని చెప్పి రోడ్డు ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ అతను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే కొత్తగా వచ్చినోళ్ళు ఎలా ఉంటది, కొత్త ప్లేస్ అబ్జర్వ్ చేస్తూ ఉండేవారనమాట. సో, అలా లోపలికెళ్ళటం ఇదంతా చూడటం, అతనికి చాలా హ్యాపీగా ఏదో తెలియని సంతోషం. కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను అన్న జిజ్ఞాస అతనికి. సో, బావుంది అంతా మెల్లిగా వెళ్తా ఉంటే ఈ దళారులందరూ ఒక ప్లేస్‌కి ఒక ప్లేస్ అనేది వాళ్ళకి అలొకేట్ చేస్తారు. ఇప్పుడు దళారులు ఎవరైతే వస్తారో అమ్ముకోవటానికి వాళ్ళందరికీ ఒక మార్కెట్ యార్డ్ లాంటిది ఒక ప్లేస్‌లో వాళ్ళకి అలొకేట్ చేస్తే, ఆ ప్లేస్‌లో వాళ్ళు సామాన్లన్నీ దింపుకొని, నెక్స్ట్ రోజు సంతకి కావాల్సినట్టు అరేంజ్ చేసుకొని, సంతలో అమ్ముకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అది ఎప్పుడు అప్పుడే కాదు మిడీవల్ ఇండియాలో కూడా, ఈ మోడర్న్ ఇండియాలో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. సో, అతనికి ఆ దళారులు ఇచ్చిన ఈ అంతా చూసుకొని, ఆ ప్లేస్ అంతా చూసుకొని చాలా మంచి ప్లేస్ అనమాట. చాలా మంచి ప్లేస్ ఇచ్చారు. అసలు మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా కొండలు, ఆ కొండల మధ్యలో ఈ సామ్రాజ్యం, ఎదురుగా దూరంగా చూస్తే ఆ కోట. ఆఫ్‌కోర్స్ కోటకి ఎలౌ లేదు. ఎందుకంటే రాజుగారితో పనుంటే తప్పించి కోటతో సంబంధం ఉండదు. నార్మల్ ప్రజలు ఎప్పుడు కూడా నార్మల్‌గా ఈ ప్లేస్‌లోనే ఉంటూ ఉండేవారు. సో అతను నీట్‌గా వెళ్తా ఉండనమాట. నీట్‌గా వెళ్తూ ఉంటున్నప్పుడు ఏంటంటే, అతను ఒక వ్యక్తిని జస్ట్ గుద్దుకుంటాడు. అంటే ఆ వ్యక్తి ముసుగేసుకున్నాడు. ఆ వ్యక్తిని గుద్దుకోవటం వల్ల ఆ వ్యక్తి ఒక ఉంగరం టైప్ అంటే ఉంగరం కాదు. ఒక ముద్ర వేసే టైపు ఒక వస్తువు పడిపోద్దనమాట. కింద పడిపోతే ఆరుని చూసి మొత్తం తీస్తాడు. అది తీసి ఇలా చూడగానే దాని మీద ఏదో రాసుంటుంది. అతనికి తెలీదు కొత్త అక్షరాలు ఇవన్నీ అతను రాసుంటుంది. అంతా చూసి కూడా చాలా బావుంది ఇదేదో అని చెప్పి ఆ ఉంగరాన్ని లేదా ఆ ఉంగరంలాగా ఉన్నదాన్ని దాన్ని తిరిగి ఇచ్చేస్తారనమాట. ఆ ముసుగు వ్యక్తికి. ఆ ముసుగు వ్యక్తి చూసి నవ్వి మామూలుగా వెళ్ళిపోతాడు. సో, ఇతను దళారి అంతా కూడా వెళ్ళి ఆ ప్లేస్‌లో వాళ్ళు మొత్తం వాళ్ళ సామాన్లన్నీ దింపుకొని, మొత్తం అంతా అరేంజ్ చేసుకొని, నెక్స్ట్ రోజు అతను అమ్మటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారనమాట. సో, ఇది ఆరుని అనే ఒక చిన్న అబ్బాయి ఈ కో ఈ చిన్న విలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యి, ఈ కోట వరకు ఎలాగొచ్చాడనేది ఫస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇతను చేయబోయే అడ్వెంచరు, దానివల్ల ఇతనికి కలగబోయే నెక్స్ట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బట్ ఇక్కడితో ఈ స్టోరీ ఈ ఎండ్ అనమాట. ఎపిసోడ్ 1 అనేది ఎండ్. సో, ఎపిసోడ్ 2 కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. జై బజరంగబలి.